మీకు అందరూ టేప్ గురించి తెలుసు కదా. టేప్ ఇటు ఇటు ఏంటమ్మా, ఇంచెస్ అంటాం ఇట్లా. ఓకేనా, ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్. ఈ యారో మార్క్ చూసారా, యారో మార్క్ హాఫ్ ఇంచ్ వస్తుంది అనమాట. హాఫ్ ఇంచ్ అంటే ఏంటి, ఒక్కసారి లెక్క పెట్టండి, 1 2 3 4 5. అంటే మన హాఫ్ ఇంచ్ ని మనం మామూలుగా ఎలా రాస్తాం, 1/2 రాస్తాం. అదే టేప్ ప్రకారం అయితే ఏం రాయాలి, 0.5 రాసుకోవాలి. చూడండి ఇక్కడ మళ్ళీ ఈ యారో మార్క్ నుంచి మధ్యలో ఉంది కదా, ఇది ఏంటంటే పావించ్ అనమాట. పావించ్ అంటే మనం మామూలుగా ఎలా రాస్తాం, 1/4 రాస్తాం. దీని ప్రకారం 0.3 రాయాలి. లెక్క పెట్టుకోండి, 1 2 3. అంటే మనం టేప్ కొలతలు తీసుకున్నాం అనుకుంటే మీరు ఏం లెక్క పెట్టుకోవాలి, ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఆ లైన్స్ అంటే ఇప్పుడు 1.5 అంటే ఎన్ని లైన్స్ వచ్చినాయి చూసుకోవాలి. అది దాటింది అంటే ఏమొస్తుంది, 6 వస్తుంది. అంటే 1.6 1.8 అలా రాసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా రాయాలి. ఇప్పుడు హాఫ్ అంటే ఇలా రాస్తాం కదా, 1.5 అంటే అప్పుడు మన టేప్ ప్రకారం రాస్తాం 1.5. అంటే మీరు ఏం చేయాలి, ఈ లైన్స్ లెక్క పెట్టుకోవాలి. ఈ లైన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి టైలరింగ్ లో చెప్పాలంటే బ్లౌజే టఫ్. అంటే కప్ సైజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకేనా, పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటే మీరు టేప్ గురించి తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు ఇంచెస్ లో మీటర్ అంటే 39. ఓకేనా, ఇంచెస్ లో మీటర్ అంటే ఏంటి, 39 అంటే మీటర్, 1 మీటర్. అవునా, ఇప్పుడు ఈ టేపు ఇది ఇంచెస్ కదా. ఇటు సైడ్ చూడండి, చిన్నవి ఉన్నాయి కదా, వీటిలో ఏంటంటే సెంటీమీటర్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు మనం యాక్చువల్లీ బ్లౌజ్ పీస్ ఉందండి, బ్లౌజ్ పీస్ కొలుసుకోవాలంటే ఇలా కొలుసుకోవాలి. ఏంటి ఇలా అంటే మనకి చూడండి 80 సెంటీమీటర్స్ ఐడియా ఉందా, మీరు బ్లౌజ్ పీస్ కొలుసుకోవాలంటే ఈ టైప్ కలుసుకోవాలి. ఓకేనా, 80 సెంటీమీటర్స్, 90 సెంటీమీటర్స్, 100 మీటర్స్ అంటారు కదా, ఇదన్నమాట. ఇందులో ఈ సెంటీమీటర్స్ లో మీటర్ అంటే 100 అండి. మీటర్ 100 అంటే 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్. నోట్ చేసుకున్నారా? ఓకేనా, ఇప్పుడు ఇంకా టేప్ గురించి ఏమైనా డౌట్ ఉందా? ఇది చూడండి, 100 మీటర్ అంటే 100 కొలుసుకోవాలి. సో మనం క్లాత్ ఇప్పుడు కూడా ఇటువైపే కొలుసుకోవాలన్నమాట. క్లాత్ కొలిసేటప్పుడు ఇటువైపే కొలుసుకోవాలి, ఇంచెస్ ప్రకారం కొలవకూడదు. ఎందుకంటే అది ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుందో మనకు తెలియదు కదా. మీటర్ ఉండాలి, మీటర్ క్లాత్ అయితే మీటర్ బట్టి ఇటు నుంచి కొలుసుకోవచ్చు. కానీ మామూలుగా క్లాత్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే మీరు ఎటు కొలుసుకోవాలి, సెంటీమీటర్స్ లో మాత్రమే కొలుసుకోవాలి. ఓకేనా, నోట్ చేసుకున్నారు ఇప్పుడు? ఓకే, నోట్ చేస్తారా? మీ క్లాసులు నేర్పించడానికి మనకి ఈ బ్యాచ్లు మాత్రం ఒప్పుకున్నారండి. వీళ్ళు ఒప్పుకోవడం వల్ల మీకు నేను వీడియోలు తీసి పెట్టడం అనేది జరుగుతుంది. దయచేసి ఈ వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మీకు అర్థమవుతుందో లేదో అనేది కామెంట్స్ లో మటుకు తెలియచేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే నిజంగా లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ గా నిలవండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తవక్కల్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ కోచింగ్ సెంటర్ అండి, మార్కెట్ రాసిపేట తుల్లో ఉంది.